ఒకటి 10,000 కోట్లకు గ్రామీణ తార్ రోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని వేయొచ్చు. 10,000 కోట్లు దానికోసం ఖర్చు పెడితే ఎంత వేయొచ్చో తెలుసా? 1 కిలోమీటర్ తార్ రోడ్ వేయడానికి 25,000 పడుతుంది. అలా ఆ లెక్క చొప్పున 10,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించుకుంటే ప్రతి రాష్ట్రం కూడా 40,000 కిలోమీటర్లు గతుకులు లేని అద్భుతమైన రోడ్లను గ్రామాన వీలైతే చేలు ఉంటాయి కదా, పంట చేలు వరకు కూడా ఆ తార్ రోడ్డుని కొనసాగించుకోగలిగినంత అద్భుతమైన బలం 10,000 కోట్లను కేటాయించుకుంటే జరుగుతుంది. అలాగే నెంబర్ 2, 5,000 కోట్లు కేటాయిస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 150 పడకలు 300 పడకలు లాంటి హాస్పిటల్స్ దాదాపుగా జిల్లాకి 3 చొప్పున కట్టొచ్చు. పూర్తిగా ఉచిత వైద్యం అందులో ఇవ్వచ్చు. ఇంకా మళ్ళీ దానికి సపరేట్ పథకాలు, దానికి సపరేట్గా బడ్జెట్ పెట్టాము అని చెప్పాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు అనమాట హాస్పిటల్స్ విషయంలో. అలాగే యువత విషయంలో 3వ పాయింట్ చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వినాల్సిన అంశం. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అది ఎంత నిరుపేద తల్లిదండ్రులైనా ఎంత పెద్ద తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, తమ ఆస్తులు పోయినా ఏమి నష్టం జరిగినా వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలే అనుకుంటారు. మా పిల్లలే మా ఆస్తి అని సంతోషపడుతూ ఉంటారు. రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రంలోని ప్రజల్ని, రాష్ట్రంలోని యువతను గనక తన పిల్లలుగా భావిస్తే గనక రాష్ట్రాలకు, దేశానికి మన యువతే ఆస్తులుగా మారుతారు. పని లేని పనికిరాని యువతను పెంచేదానికంటే పని మంతుల్ని తయారు చేసుకునే లాంటి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు 3వ సూచనగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక 5,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడ? యూనివర్సిటీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడానికి, అలాగే యువ శాస్త్రవేత్తల్ని తయారు చేసుకోవడానికి ఒక 5,000 కోట్లు దానికి కేటాయించవచ్చు. అలా చేయడం వల్ల యువ శాస్త్రవేత్తలు తయారవుతారు, యూనివర్సిటీలు అద్భుతంగా మారుతాయి, అక్కడున్న ల్యాబ్స్ అన్ని డెవలప్ అవుతాయి. సొంత రాష్ట్రాల్లోనే ఎన్ని కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి, తద్వారా ఎన్ని కొత్త ఆవిష్కరణలు ఈనాటి యువత చేయగలుగుతారు. ఇలాంటి యువ శాస్త్రవేత్తలని దేశానికి అందించిన వాళ్ళు, లేదంటే ప్రపంచానికి అందించిన వాళ్ళు అవుతారు కదా. కానీ రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచించవు, యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 5,000 కోట్లు యూనివర్సిటీలకు కేటాయించవచ్చు. ఇక 3వ విషయం, 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లను దేనికి కేటాయించాలి? ఇది కూడా ఎడ్యుకేషన్కే కేటాయించాలి. ఎక్కడ కేటాయించాలంటే, అంతకుముందు యూనివర్సిటీలు చెప్పాం, ఇది ఎక్కడ అంటే డిగ్రీ, పీజీ కాలేజెస్, అలాగే జూనియర్ కాలేజెస్, వొకేషనల్ కోర్సెస్ చేసే కాలేజెస్, అంటే వొకేషనల్ కోర్సెస్ తీసుకొచ్చే కొన్ని కాలేజెస్ను ఇంట్రడ్యూస్ చేసి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డ్ చేయొచ్చు. దానికి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, పారామెడికల్ కోర్సెస్ లాంటివి చేసుకునే లాంటి అవకాశాన్ని ఆ పిల్లలకి ఇస్తే, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 కోట్లు గనక కేటాయిస్తే నిజంగా అద్భుతంగా మారదా ఎడ్యుకేషన్ వ్యవస్థ? అది ఇప్పటి వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టాం.